ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మన భాగాన్ని చదువుకొని వాక్యంలోనికి ప్రవేశిస్తాం. 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన స్తోత్రాలు ప్రభా. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం ఎంతో శ్రేష్టమైనది. నేర్చుకోవటానికి నీ బిడ్డలు దేవుని వాక్యములో ఉన్నటువంటి గంభీరమైన గూఢమైన మర్మయుక్తమైన సంగతులను ప్రభ ఎరుగుటకు ప్రభా మీ బిడ్డలకు ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి స్తోత్రాలు. ఆయన ప్రభా, మిమ్మల్ని గురించి మిమ్మల్ని ఏమిటో మేము ఎరగాలంటే కేవలము దేవుని వాక్యము నేర్చుకొని దాన్ని ఎరిగి దాన్ని గ్రహించి ప్రభా దాన్ని అర్థం చేసుకుంటే తప్ప మేము మీ గురించి మేము ఎరగలేనటువంటి వారుగా ఉంటాం. నిజమే ప్రభా, అటువంటి వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. ఇటువంటి వాక్యమును ప్రభా తండ్రి వివరించుటకు చెప్పుటకు ప్రభా మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించి సహాయం చేసి ప్రభా మీ బిడ్డలకి ప్రీతికరమైన పరిచయం చేయనట్లు కృపను అనుగ్రహించి సహాయం చేయమని, ఇంకా రావాల్సిన బిడ్డలు ప్రభా మీరు తోడుకొని రమ్మని కృపచేత వారిని ప్రభా నీ సన్నిధిలోనికి ప్రవేశపెట్టమని దేవా ప్రభా మీ పరలోక సింహాసనం నుంచి మాకు కావలసినటువంటి దీవెనకరమైన ఆశ్చర్యకరమైన నాయన గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన మర్మయుక్తమైన సంగతులను మీరు విప్పి తేటపరిచి బోధించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు మనం చూస్తూ వస్తున్నాం. మనం మొట్టమొదటి ప్రత్యక్ష గుడారంలో ఉపోద్ఘాతం పరిచయ వాకులు మేము విన్నాం. తర్వాత ప్రత్యక్ష గుడారంలోని ఆ ప్రాకారంలో లోనేటి కొన్ని విశిష్టమైన సంగతులు కూడా మనం గుర్తెరుగుతూ వచ్చాం. ఈరోజు ఈ ప్రత్యక్ష గుడారంలో గత బైబిల్ స్టడీలో వచ్చిన వారు ప్రత్యక్ష గుడారంలో ప్రాకారము 3 విషయాలు జ్ఞాపకం చేస్తుందని. ఏంటది? మొదటిది సెపరేషన్, ప్రయోజనాలు జ్ఞాపకం చేసాం. ప్రమాదాలు, ప్రతిష్టత. చాలా చక్కగా గుర్తుంది, అందుకే నేను మర్చిపోయాను. జ్ఞాపకం చేసినందుకు మీ అందరికీ వందనాలు. ఈ ప్రత్యక్ష గుడారంలో ఈరోజు చాలా కీలకమైన అంశం ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. చాలా జాగ్రత్తగా మన మనసులో ఆయుధపరచండి. దేవా ఈరోజు మీరు మాతో మాట్లాడండి అంటే దేవుడు చాలా నిగూఢమైన విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. నేను చెప్పాను, ఇది మాత్రం మనసులో ఎప్పుడు కూడా ఉండాలి. మొదటిది, దేవుని వాక్యం ఎప్పుడు కూడా సంఖ్యాశాస్త్రాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. మీరు చాలామంది చూస్తూ ఉంటారు, ప్రత్యక్ష గుడారంలో ప్రాకారము దాని యొక్క కొలతలు కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి, అది నిర్గమాకాండం ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం చెప్తారా? వెరీ గుడ్ నాన్న. 27వ అధ్యాయము 18వ వచనం చదవండి చాలు. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అంతే, చాలు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇదివరకు మీరు ఎప్పుడు వినని విషయం, దీని గురించి అసలు చర్చించలేనటువంటి విషయం. చూడండి అమ్మ, మందిరంలోకి ఏదో వచ్చింది, తోలేరా? వెరీ గుడ్. ప్రత్యక్ష గుడారము 3 స్థలాల యొక్క సమ్మేళనం. మొదటిది ఆవరణము అని, అవుటర్ కోట్ అంటారు ఇంగ్లీష్లో. రెండవది ప్రత్యక్ష గుడారం, దాని ఇంగ్లీష్లో ఏమంటారు? టర్బర్నాకల్. దానిలో ఫస్ట్ పోర్షన్ని ఆవరణము అంటాం, రెండవ స్థలాన్ని పరిశుద్ధ స్థలం అంటాం, అతి పరిశుద్ధ స్థలాన్ని 3వ స్థలముగా మనం గుర్తిస్తాం. అయితే ఈ ప్రత్యక్ష గుడారము అరణ్యములో కట్టినప్పుడు మోషేకు దేవుడిచ్చినటువంటి ఒక నమూనా ఏంటి అంటే, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఈ 4 దిక్కులలో 4 వైపులా కూడా ప్రాకారం కంప్లీట్గా ఉండాలి అని చెప్పాడు. అందులో పొడవు కొలతలు ఇచ్చాడు, వెడల్పు కొలతలు ఇచ్చాడు, ఎత్తు కూడా ఇచ్చాడు. పొడవు 100 మూరలని, వెడల్పు 50 మూరలని, ఎత్తు 5 మూరలని. ఏమిటి సంఖ్యలకు ఉన్నటువంటి విశిష్టత? ఎందుకు దేవుడు వాటిని ఇచ్చాడు? కొలతలు ఇవ్వడం ఎక్కడి నుంచి దేవుడు స్టార్ట్ చేశారంటారు బైబిల్ గ్రంథంలో? నోవాహు ఓడ. చాలా చాలా అద్భుతం. దేవుడు ఆ కొలతలు గురించి కూడా గతసారి మీకు చెప్పినట్టు గుర్తు, లేదా యూట్యూబ్ ఛానల్లో నోవాహు నిర్మించిన ఓడలో
ఉన్నటువంటి ఆ రక్షణ వాడలో ఆ 3 కొలతల గురించి చక్కగా వివరించాను. అది ఒకసారి మీరు చూడగలిగితే, ఒక్కసారి ఒక 5-6 months బిఫోర్, ఇక్కడ వర్తమానం చెప్పలేదు, నేను వేరే ప్రదేశంకి వెళ్ళినప్పుడు చెప్పాను. అది యూట్యూబ్లో కూడా మనం టెలికాస్ట్ చేసాం. రైట్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మాట మీరు గమనిస్తే, ఈ ప్రత్యక్ష గుడారంలో పొడవు 100 మూరల ఎందుకు, వెడల్పు 50 మూరల ఎందుకు, ఎత్తు 5 మూరల ఎందుకు, ఏమిటి దీని ప్రత్యేకత? చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రత్యక్ష గుడారంలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే, దేవుని చేత ఏర్పరచబడి, చెప్పండి, పిలుపు అందుకొని ఏర్పరచబడి నియమింపబడిన వారే. వారు లేవీయులు అనే సంగతి మనము ఎరుగుదాం. ఎవరు లేవీయులు అనంటే, అమ్రాము యాకోబోతులకు పుట్టినటువంటి 3 కుమారులు, అహరోను, మోషే, మరియా. అందులో వారికి పుట్టినటువంటి వారు ఈ 3లో అహరోను ఆ ప్రత్యక్ష గుడారపు పరిచర్య చేయడానికి దేవుడు నియమించుకున్నాడు. ఈ యొక్క అహరోనికి 4 కుమారులు, వారే తర్వాత వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష గుడారంలో పనిచేస్తూ వచ్చారు. అయితే లేవీయులు వారికి ఉన్నటువంటి వారిలో 3 రకాలైనటువంటి వంశీయులు వారి నుంచి వచ్చారు. మొదటి వారు గెర్షోనీయులు, రెండవ వారు కహతీయులు, మూడవది మెరారీలు. ఒక్కొక్కరు ఒక్కొక్క పోర్షన్ని, అంటే దక్షిణము, ఉత్తరము మరియు పడమర, తూర్పును మాత్రం అహరోను, మోషే, మిగతా వారు పరిచయం చేయడానికి దేవుడు అనుమతించాడు. బాగా గమనించండి. ఎప్పుడు ప్రాకారం ఎందుకు దేవుడు ఆ కొలతలతో నిర్మించాలనుకున్నాడు? చాలా జాగ్రత్త ఆలకించండి. మనం ఎప్పుడు జ్ఞాపకం చేస్తాం, ప్రాకారం అనేది మూడింటిని జ్ఞాపకం చేస్తుందని చెప్పాను. మొదటిది ప్రాకారము సెపరబిలిటీ, అంటే అర్థం ఏంటంటే వేరుపాటు జీవితం, అంటే ప్రత్యేకమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. రెండవది సెక్యూరిటీ, అంటే రక్షణ లేక భద్రతని జ్ఞాపకం చేస్తుందని. అదేవిధంగా స్థిరత్వం, బలాన్ని, స్టెబిలిటీ జ్ఞాపకం చేస్తుందని చూస్తూ వచ్చాం. ఎప్పుడైతే ఈ ప్రాకారము గురించి కొన్ని విషయాలు చూస్తూ వచ్చినప్పుడు, ఈ కొలతలలో ఉన్నటువంటి దేవుని యొక్క కారణము అది కోరికగా ఉంది. మీరు బాగా గమనించండి. ఏంటన్నాను? కొలతలలోని కారణము ఏమై ఉంటుంది? దేవుని కోరికై ఉంటుంది. ఈరోజు 3 విషయాలు మనం, కొలతలు, కారణాలు, దేవుని కోరికలు. బాగా గమనించండి. ఏంటట? కొలతలు, కారణాలు, దేవుని యొక్క కోరికలు. దేవుని కోరికే ప్రాకారపు యొక్క కొలతలలో ఉన్న కారణాలు, అది గమనించండి. దేవుని కోరికే ప్రాకారపు కొలతలో ఉన్న దేవుని కారణాలు. బాగా గమనించాడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? దేవుని కోరికే దేవుడు కొలతలలో ఉన్న కారణాలు. కాబట్టి ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఈ ప్రాకారంలోనికి పనిచేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే, లేవీయులు, యాజకులు, ప్రధాన యాజకుడు. అంతేనా? ఇంకెవరైనా ఉన్నారా? లేవీయులు, యాజకులు, ప్రధాన యాజకులు. మీరు బాగా గమనించాలి. లేవీయులు ఎక్కడ పని చేయాలి అని అంటే, ఆవరణంలోనే పని చేయాలి. పరిశుద్ధ స్థలంలో ఎవరు పని చేయాలి? యాజకులే పని చేయాలి. కానీ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. వర్తమానంలోకి వస్తే, ఈ యొక్క ప్రత్యక్ష గుడారము చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రాకారంలో ఎందుకు పొడవు 100 మూరలు అన్నాడు? ఎందుకు వెడల్పు 50 మూరలు అన్నాడు? ఎందుకు ఎత్తు 5 మూరలు అన్నాడంటే, దేవునికి కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలే కారణాలైతే అవే దేవుని యొక్క కొలతలు అవుతాయి. ఇప్పుడు గమనించండి. ప్రధాన యాజకుడు కానీ, లేవీయులు కానీ, యాజకులు కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మొట్టమొదటి తారసపడేది ఏంటి? ప్రత్యక్ష గుడారంలో వెళ్ళడానికి ముందంటే ప్రాకారము దాటితే లోపలికి ఆవరణం. ఈ ప్రాకారంలోనికి వచ్చినప్పుడు, ఈ ప్రాకారాన్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకుడికి ఎంటర్ అవుతూ ఉండగానే మొట్టమొదట ఆవరణలో ప్రవేశించిన వెంటనే తన 2 కళ్ళు 2 పొడవుల మీద, అనగా 2 ప్రాకారపు పొడవుల యొక్క కొలతల మీద ఏమవుతాయి? ప్రత్యేకముగా దృష్టి సారిస్తారు. ఇటుపక్క ప్రాకారం ఉంది, ఇటుపక్క ప్రాకారం ఉంది. ఇదొక 100 మూరలు, ఇదొక 100 మూరలు. అయ్యో, ఈ 100 మూరలు చూడగానే ఆ ప్రధాన యాజకుడి జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి కోరిక దేవుని హృదయంలోంచి ప్రధాన యాజకుడు గ్రహించవలసిందిగా దేవుడు కోరుకుంటున్నాడు. ఏమిటి? మనకు బైబిల్ గ్రంథంలో 100 అనేటువంటి సంఖ్య మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, రండి ఆదికాండ గ్రంథం ఒక చక్కటి మాట మీకు ఇలా జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం
26వ అధ్యాయం 12వ వచనం చదివిపెట్టండి. ఇస్సాకు ఆ దేశము అందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాను. ఒక ప్రధాన యాజకులు లేవీయులు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళిన తర్వాత వారు ఆ ప్రాకారపు పొడవును చూడగానే, దేవా, ఎందుకు ఈ ప్రత్యక్ష గుడారంలో 100 మూరల పొడవున్నటువంటి ప్రాకారం చేయమన్నావు? ఎందుకు దానిని 100 లేక 100 ఆ గోడగా కట్టించమన్నావు తెరల ద్వారా అని అంటే, ఈ ప్రధాన యాజకులు లేక లేవీయులు లేకపోతే యాజకులకి మొట్టమొదటి తారసపడింది ఏంటంటే, అయ్యా, మేము నీ యొక్క ప్రత్యక్ష గుడారంలో పనిచేసేటువంటి దాసులం కదా, పరిచారకులం కదా. ఈ పరిచారకులు దేవుడికి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంట? ఫలము పొందాలి. ఎలా ఫలం పొందాలి? 100 ఫలము పొందాలి. 100 ఫలము పొందడం ఏమంటామంటే దీన్ని ఫలించుట అంటారు. అంతేనా? అర్థమా కదా? ఏమంటారు? అయ్యా, మొట్టమొదటిగా ఏ వ్యక్తి కూడా ఫలించాలంటే ఆయనకి ఏముండాలా? పొలం ఉండాలా. పొలంలో ఏమేయాలా? విత్తనం వేయాలా. విత్తనం వేసిన కొంత సమయానికి వెంటనే 100 ఫలం వస్తుందా? రాదు. ఫస్ట్ ఎంత? దేవుని లెక్క 30 వంతులు, తర్వాత 60 వంతులు, 90, తర్వాత 99వ వంతు, 90 వంతు వస్తుందా? దేవుని లెక్క మూడోసారికి మారిపోతుంది. మొదటిది 30, రెండోది 60, రెండోది 100 100 అంటే సంపూర్ణంగా ఫలించాలని అర్థం. బైబిల్ గ్రంథంలో ఫలింపులలో 3 స్థాయిలు ఉన్నాయి. మొదటిది ఫలించుట, రెండోది బహుగా ఫలించుట, మూడోది అధికముగా ఫలించుట. ఫలించుట, బహుగా ఫలించుట, అధికముగా ఫలించుట. ఇప్పుడు బాగా గమనించండి. ఒక ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారంలో పనిచేస్తున్న వ్యక్తి తన హృదయంలో దోబూచులాడుతున్నటువంటి ఒక పరమ భయంకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? దేవా, నేను ఇంతకాలము ప్రత్యక్ష గుడారంలో పనిచేస్తున్నాను కదా, ఈ ప్రాకారం నాకు ఏమి నేర్పిస్తుంది? ఈ ప్రాకారం చూసగానే తన హృదయంలో వచ్చేటట్టు ఒక మాట ఏంటంటే తెలుసా? దేవా, నేను ఏమైనా ఫలించానా? అయ్యా, నీ పరిచర్య చేస్తున్నాను కదా, నన్ను పిలుచుకున్నావు, నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను నియమించుకున్నావు, మరి నేను లేవీయుడిగా ప్రత్యేకపరుచుకున్నావు కదా, నువ్వు నన్ను ప్రతిష్ఠించుకున్నావు కదా, నన్ను పరిశుద్ధపరుచుకున్నావు కదా, ఈ పరిచర్య నాకు అప్పగించావు కదా, నేనేమైనా ఫలించానా? చాలామంది ఈ రోజుల్లో యాజకులు కానీ, లేవీయులు కానీ, లేకపోతే ప్రధాన యాజకులు కానీ, సీనియర్ పాస్టర్స్, జూనియర్ పాస్టర్స్, లేకపోతే పరిచారకులు కానీ, సేవ చేస్తున్న వారు కానీ, దాసులైనటువంటి వారు జీవితంలో ఆ 100 అనేటువంటి ఈ ప్రాకారపు పొడవ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ప్రతి ఒక్కరు కూడా 100 ఫలించాలని దేవుని యొక్క కోరిక. అయితే ఒక వ్యక్తి ఫలించాలంటే ఒక్కటే కారణం. ఇక్కడ ఏంటా కారణం అంటే, ఆ దేశంలో ఇస్సాకు విత్తనము వేసి 100 విచిత్రం ఏంటో చెప్తాను. ఇప్పుడు విత్తనము దేనికి సాదృశ్యం? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుతాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు నాకు తెలిసి ఇవి ఏమి అవ్వవేమో. మత్తయి సువార్త 13వ అధ్యాయము చదువునాన్న. అందుకాయన నానా 13వ అధ్యాయం 38వ వచనం. పొలము లోకానికి సాదృశ్యం, మంచి విత్తనములు రాజ్య సంబంధులకి సాదృశ్యం, గురుగులు దుష్టునికి సాదృశ్యం, వాటిని విత్తిన శత్రువు అపవాదికి సాదృశ్యం, కోత కోయువారు, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. ఇవన్నీ కోతలు, ఇవన్నీ ఉన్నాయి. ఇంతకీ విత్తనం ఎక్కడుంది? లూకాసు వార్త 18వ అధ్యాయమా చూడండి. పొలము లోకము, విత్తనము దేవుని వాక్యము అనేటువంటి మాట మీకు కనబడుతుంది. ఉందా? కనబడిందా లేదా? త్వరగా. లూకా రైట్ 8 ఎస్ 8వ అధ్యాయం 11వ వచనం. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని, ఆ ఒక్క మాట కోసమే నేను చదివించాను.
విత్తనం అంటే ఇప్పుడు ఇస్సాకు నూరంతల ఫలము పొందడానికి ఆత్మ సంబంధంగా ఏది వేశాడు? చెప్పాలి. విత్తనము వేశాడు. ఎక్కడ వేశాడు? పొలములో వేశాడు. ఇంతకీ ఏంటి ఆ పొలం? బాగా ఆలకించండి. పొలముని దేవాదేవుడు మూడిటితో పోల్చాడు. మొదటిది పొలము లోకం. 2 బోయాజు పొలంలో ఏరుకున్న రూతు. ఎవరి పొలం అది? దేవుని సంఘం. 3వది పొలము దేనికి సాదృశ్యం? పరలోక రాజ్యం. చూడండి, అది కూడా ఆ మాట కూడా అందులో కనబడుతుంది మనకి. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. చెప్పాను, పరలోక రాజ్యం తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలింది. కాబట్టి పొలము మూడిటితో దేవుడు పోల్చాడు. మొదటిది లోకం, 2వది సంఘం, 3వది పరలోక రాజ్యం. ఇక్కడ ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలము పొందాడంట. ఇస్సాకు ఎవరు? అబ్రాహాము. చెప్పండి, కుమారుడు ఇస్సాకు అని అంటారు కదా. ఇస్సాకు ఎవరంటే వాగ్దాన పుత్రుడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రమాణము చేసి దేవుని కోరుకున్నటువంటి వ్యక్తి. అబ్రాహాముకి పుట్టినటువంటి వాగ్దాన సంబంధమైన కుమారుడు, దేవుడు అనుగ్రహించిన కుమారుడు. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి వాడు ఇస్సాకు, శారీరక సంబంధమైన వాడు కాదు. ఇప్పుడు పొలము అనేటువంటి దానిలో విత్తనం అనేటువంటి వాక్యాన్ని వేస్తే 100 ఫలము రావాలి. బాగా గమనించాలి. మనం వాక్యపు లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ వాక్యం అనేది ఎక్కడ వేశాడట? పొలములో వేయాలి. పొలములో వేస్తే అది 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించాలి. ఇప్పుడు బాగా గమనించండి. ఇంతకీ వేసిన ప్రతి విత్తనము కూడా 100 దంతులుగా ఫలించకపోవడానికి కారణం ఉంది కదా. అన్ని విత్తనాలు 100 దంతులుగా ఫలిస్తాయా? కొన్ని 30 దంతులుగానే ఫలిస్తాయి. కొంతమంది 60 దంతులుగా ఫలిస్తున్నారు. కొంతమంది ఎందుకు 30 దంతులుగా ఫలిస్తారు? నా జీవితంలో దేవుని వాక్యం వింటున్నాము. వాక్యం అనే విత్తనాలు సేవకులు వేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వేస్తున్నాడు. దేవుని వాక్యము ద్వారా మేము పెంచబడి పెంపారబడి దేవుని వాక్యం చేత మేము పోషించబడుతున్నటువంటి ఈ పొలంలో మేము ఎందుకు 100 దంతులుగా ఫలించలేకపోతున్నాం? ఎందుకు 30 దంతుల దగ్గర ఆగిపోయాం? ఎందుకు 60 దంతుల దగ్గర ఆగిపోయాం అనేటువంటి ప్రశ్నలు చాలా మందిలో దోబూచులాడుతుంది. కారణాలు కనీసం 3 ప్రియమైన వారలారా. ఎందుకు చాలామంది 100 దంతులుగా ఫలించలేకపోతున్నారు? నేను 100 దంతులుగా ఎందుకు ఫలించలేకపోతున్నాను అని అంటే కనీసం 3 కారణాలు. ఈ విత్తనాలు, ఈ యొక్క చెట్లు, లేకపోతే ఈ యొక్క మొక్కలు కనీసం 3 స్థలాల్లో ఖచ్చితంగా నాటబడాలి. అప్పుడే 100 ఫలము మనం కోసుకోగలుగుతాం. అప్పుడే 100 మనం ఫలించగలుగుతున్నాం. ఇంతకీ ఫలాలేంటో ఉదాహరణకి ఎప్పుడైనా ఒక ఆత్మ సంబంధమైన దేవుని వాక్యము ద్వారా ఫలించాలంటే ఫలించవలసిన మొట్టమొదటి ఫలం ఏంటంటే ఆ చెట్టుకి మొదటిది ఆత్మ ఫలం అనేది తన జీవితంలో ఫలించాలి. అవునా కదా? ఫలించినటువంటి వ్యక్తి ఆత్మ సంబంధంగా మారుతాడు. తర్వాత తన జీవితంలో ఏమొస్తుందంటే నీతి ఫలము రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ నీతి ఫలము తర్వాత వెలుగు ఫలములోనికి వెళ్తాడు. ఈ వెలుగు ఫలము తర్వాత ఏమవుతాడంటే దేవుడు సేవా ఫలాన్ని ఇస్తాడు. సేవా ఫలం తర్వాత ఏమవుతాడంటే ప్రథమ ఫలంగా మారిపోతాడు. ఇంతకీ సరిగ్గా మారలేదనుకో అప్పుడు శిక్షా ఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఈ 7 ఫలాలు బాగా గమనించండి. ఒక్కసారి ఏ వ్యక్తి అయినా మొట్టమొదటిగా పొలములో విత్తనము వేస్తే మారు మనసుకు తగినటువంటి ఫలములో ఈ 6 ఫలాలు ఆ కొమ్మలకి పుట్టినటువంటి శ్రేష్టమైన 7 ఫలాలు. మీకు అర్థమైందని చెప్పింది. అయ్యా, మారు మనసుకు తగిన ఫలం ఫలించాలంటే ఏం ఫలించాలంటే ఆత్మఫలం ఫలించాలి, నీతి ఫలం ఫలించాలి, వెలుగు ఫలం ఫలించాలి, చెప్పాలి, సేవా ఫలం ఫలించాలి, ప్రథమ ఫలం ఫలించాలి. ఆ తర్వాత దేవుడు శిక్షా ఫలాన్ని కూడా ఇస్తాడు. అన్నిటికీ వచ్చిన చూపించిన సమయం లేదు కాబట్టి అరగంట అయిపోయింది. కాబట్టి గమనించండి. అయితే ఈ 6 ఫలాలు, ఈ 7 ఫలాలు, ఈ మారు మనసు తగినటువంటి ఫలాన్ని నేను ఫలించాలంటే నేను ఏం చేయాలి? ఎందుకు నేను 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా నేను మొట్టమొదటి 30 దంతులు ఫలించాను, తర్వాత 30 దంతులుగా ఉండిపోయాను, కానీ 60 దంతులుగా మారలేకపోతున్నాను. ఈ 60 దంతులు ఫలించిన 6 దంతులుగా ఉండిపోతున్నారు, కానీ 100 దంతులుగా మారట్లేదు. అయితే ఇస్సాకు మాత్రం విత్తనం వేసిన వెంటనే 100 దంతులుగా దేవుడు ఫలింపజేశాడు. అయితే ఇస్సాకు ఎక్కడ వేసి ఉంటాడు విత్తనం? కనీసం 3 స్థలాల్లో వేసి ఉండాలి. నెంబర్ 1 చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలలో విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై 100 దంతులుగా
60 ఒకడు 30 ఫలించునని. గమనించండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? మంచి నేలలో. వినండి, మంచి నేలలో అంటే అర్థం ఏంటి? విత్తనం ఎక్కడ నాటబడాలి? మంచి నేలలో. ఇంతకీ మీరు గమనించండి, మంచి నేల అనేది ఎక్కడుందో? విత్తనమేమో దేవుని వాక్యం, మరి నేల అంటే ఏది? నేల అంటే ఏది? నేల హృదయానికి సాదృశ్యం. మరి మంచి నేల లేదే. చాలామంది 30 ఫలించడానికి, 60 ఫలించి అక్కడ తాగిపోవడానికి, 100 ఫలించలేకపోవడం కారణం అంటే హృదయమైనటువంటి నేల సరిగ్గా లేదు. కనీసం 7 అని చెప్పాను, అందు కనీసం 3 చూద్దాం. హృదయమైన నేల అయిపోయింది. ఎలాగైపోయిందంటే మొట్టమొదట కఠినమైపోయింది నేల. నేల కఠినమైపోతే విత్తనము లోపలికి వెళ్ళదు. రెండోది ఎలాగైపోయిందంటే ఈ హృదయము క్రొవ్విపోయిందట. హృదయము క్రొవ్వుపోతే విత్తనము లోపలికి వెళ్ళదు. విత్తనం అంటే ఏమనుకున్నాం? వాక్యం. ఈ వాక్యం అనేటిది విత్తనము కఠినమైన నేలలో వెళ్ళలేదు, క్రొవ్వుపోయినటువంటి నేలలోకి వెళ్ళలేదు. మూడోది కలుషితం అయిపోయిందట. ఎలాగైపోయింది? హృదయం అపవిత్రం అయిపోయింది. ఇప్పుడు గమనించండి, 3 గమనించండి. హృదయం కఠినం, హృదయం క్రొవ్వుపోయింది, హృదయం కలుషితం అయిపోయింది. ఈ 3టికి 3 కావాలి మనకి. బాగా గమనించండి, ఈ విత్తనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ 30 60 100 ఫలించాలి దేవునిలో. మనం ఫలించలేకపోవడం కారణం ఏంటంటే హృదయమైనటువంటి నేల మంచి నేలగా మారాలంటే కనీసం ఈ 3టికి 3 ప్రత్యామ్నాయాలు ఉండాలి. అందుకే ఈ 3టిని చెప్పండి తీసివేసేటువంటి గుణం ఉండాలి. దాని ఏంటి అంటే చూడండి, విత్తనము దేవుని వాక్యమే, కానీ విచిత్రం ఏంటో తెలుసా? కఠినమైనటువంటి ఈ నేల ఆ విత్తనము లోపలికి వెళ్ళాలంటే మరలా ఆ వాక్యమే కావాలి. ఎందుకో తెలుసా? ఈ కఠినమైన బద్దల చేయడానికి. అందుకే ఇక్కడ రాసి పెట్టించాం, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దల చేయు సుత్తు వంటిది కదా. బండనే బద్దల చేసే సుత్తు వంటిది అయితే మరి నేలని, కఠినమైన నేలని కొడితే మళ్ళీ ఏమవ్వాలా? పగలాలి, మెత్తన చేస్తుంది. ఏది? దేవుని ఇర్మియా గ్రంథం 23:29. దేవా, ఈరోజు నా హృదయంలో దేవుని అనేటువంటి వాక్యము అనేటువంటి విత్తనం నాలో పడుతున్నప్పటికీ కూడా నీ 100 ఫలించలేకపోతున్నాను. కారణం ఏంటి అంటే నా హృదయము కఠినమైన పరిస్థితుల గుండా వెళుతుంది. అయ్యా, కఠినమైన నా హృదయాన్ని దేవా నీ వాక్యం అనే సుత్తుతో బద్దలు చేసి, నలగగొట్టి, పొడి చేసి మెత్తని నేలగా చేస్తే దేవా నేను 100 ఫలింపజేయాలని ఈరోజు నా ఆశ ఉండాలి. ఇప్పుడు గమనించారా? మొదటిది కఠినమైన నేలని బద్దలు చేయాలంటే సుత్తు వంటి వాక్యము కావాలి. ఇప్పుడు రెండవది క్రొవ్వు పైన హృదయము ఏమవ్వాలి? ఈ విత్తనం వెళ్ళాలంటే క్రొవ్వు ఏమవ్వాలి? కరగాలి. ఎగో చూడండి, ఇర్మియా గ్రంథం 23:29 నా మాట అగ్ని వంటిది కదా. క్రొవ్వుని కాల్చగలిగేదేటి? అగ్ని. అనగా దేవుని వాక్యం అనేటువంటి అగ్ని ఆ క్రొవ్వు పోయినటువంటి ఆ హృదయాన్ని ఏం చేస్తుంది? ఆ హృదయానికి పట్టే క్రొవ్వునంతటి కరిగి చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆ హృదయము మెత్తబడుతుంది. దేవుని వాక్యం అనే విత్తనం అందులోకి వెళ్ళి 100 ఫలింపజేస్తారు. ఇవన్నీ అడ్డంకులు. క్రొవ్వు, కఠినత్వం ఇవన్నీ కూడా 100 ఫలింపజేయలేకపోవడానికి, ఫలింపబడకపోవడానికి అడ్డంకులుగా, అవరోధాలుగా మనకి ఉన్నాయి. మూడోది అన్నాను, కలుషితమైనటువంటిది. ఈ ప్రపంచంలో ఏదైనా పవిత్ర చేయగలదా? కలుషితమైన హృదయాన్ని చేయాలంటే ఆ కలుషితం మీద ఏదైనా కలుషితం అయిపోయిందనుకో, కంటామినేటెడ్ అయిపోయిందనుకో, దాన్ని క్లీన్ చేయాలంటే మనకు కావాల్సింది వాటర్ ఒకటే. దేవుని వాక్యం దేంతో పోల్చబడింది? దేవా నీ వాక్యం అనే నీటితో నా హృదయాన్ని ఏం చేయాలి? కడగాలి. నీ రక్తం అనేటువంటి చెప్పండి, నీ రక్తము చే నన్ను కడగాలి. రక్తము చే ఎందుకు నేను అక్కడ ఉపయోగించలేదు? ఎందుకు నీటినే ఉపయోగించాలంటే ఇది శుభ్రపరచడానికి నీరే అవసరం. ఈ నీటి చేత కడిగితే ఇప్పుడు ఏమవుతుంది? కలుషితమైనటువంటి చెప్పాలి ఈ హృదయము కడగబడుతుంది. ఆటోమేటిక్గా కడిగినటువంటి ఆ చక్కటి నేలలో విత్తనం వేస్తే చెప్పాలి 100 ఫలం. 100 ఏం జ్ఞాపకం చేస్తుంది? 100 ఫలం. యాజకుడు లోపలికి వెళ్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. అయ్యా, ఇన్ని సంవత్సరాలు నేను పరిచయం చేస్తున్నా దేవుని ఇంట్లో, నా జీవితంలో, నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో నాకు ఫలం లేదయ్యా, నేను ఫలించలేకపోతున్నాను. అయ్యా, నేను ఆత్మ ఫలాలు చెప్పండి, నీతి ఫలాలు, వెలుగు ఫలాలు, సేవా ఫలం. అయ్యా నేను సేవ చేస్తున్నాను, ఫలం లేదు. కారణం ఏంటి అంటే ప్రాబ్లం ఎక్కడుంది? హృదయం దగ్గరే ఉంది. ఆ హృదయం దగ్గర నుండి ఈ క్రొవ్వు, ఈ కఠినత్వం, ఈ కలుషితం ఏమవుతుంది? ఆపేస్తుంది. అందుకే 100 ప్రతి ఒక్కరూ ఫలించలేకపోతాం. అంటే ఈరోజు దేవుని అడుగుతాం మనం, దేవా నీ 100 ఫలింపలేకపోవడం కారణం ఏంటో తెలుసా? ఈ 3. ఆ 3టిని దేవా నీ వాక్యమైన సుత్తుతో నన్ను కొట్టు, నీ అగ్ని చేత నన్ను కాల్చు, నీ వాక్యమైన నీటి చేత నన్ను కడిగితే దేవా నేను మంచి నేలగా మార్చబడతానయ్యా,
అప్పుడు నేను నీ కొరకు ఫలిస్తాను ప్రభా. ఇది మన తీర్మానమై ఉండాలి. యాజకుడు జ్ఞాపకం చేస్తుంది అదే. 100 మూరల పొడుగు ఎందుకు ఉండాలి ప్రకారం అంటే అది వేరుపాటు జీవితం. ఒక వ్యక్తి వేరుపాటు చెందాడు, లోకం నుంచి వేరయ్యాడు, ఆచారం నుంచి వేరయ్యాడు, వ్యసనం నుంచి వేరయ్యాడు, అన్నిటి నుంచి వేరయ్యాడంటే ఖచ్చితంగా ఆయన జీవితంలో ఏముండాలి? మారు మనసుకు తగిలిన ఫలము ఫలించాలి. ఫలము ఫలించకపోవడానికి కారణం ఎక్కడ? హృదయము దగ్గర ఆగింది. ఆ హృదయం అనేటువంటి దగ్గర ఆ నేలలో ఈ విత్తనం పడినప్పుడు అడ్డంకులు చేసేవి ఈ 3. కాబట్టి దేవుణ్ణి ఖచ్చితంగా ఆ యాజకుడు చూస్తున్నప్పుడల్లా, అయ్యా నేను ఫలించలేకపోవడానికి నా హృదయమే కారణమేమో, నేను మంచి నేల దగ్గర నాటబడలేకపోయాను ప్రభా. రెండవది, ఒక వ్యక్తి 100 ఫలించాలంటే ఎక్కడ నాటబడాలి? చూడండి, ఆ మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం ఇక్కడ నాటబడాలి. ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం 22. ఆదికాండం 49 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ. ఎక్కడ ఫలించాడు అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి 100 ఫలము, నిజంగా 100 ఫలం పొందాడా లేదా యోసేపు? చెప్పండి, 100 ఫలం పొందాడా లేదా? అయితే 100 ఫలం పొందాడు కాబట్టే యాకోబు తన కుమారుని పిలిపించి అంచె దినములలో జరగబోయినటువంటి విషయాల్ని చెప్తా ఉన్నాడు 12 మంది తన కుమారులకి. అందులో యోసేపు టైం వచ్చింది. యోసేపు నేను దీవించాలనుకుంటున్నాను, నీ గురించి అంచె దినములో నీ కొరకు నీ యొక్క వంశావళి, నీ యొక్క సంతానము ఏ రకంగా ఉండబోతుందంటే అక్కడ అన్నాడు, చెప్పండి, యోసేపు ఫలించడి కొమ్మ. అయ్యా, ఎక్కడ ఫలించడి కొమ్మ? 100 ఫలం పొందాడు యోసేపు. కారణం ఏంటో తెలుసా? యోసేపు ఓట దగ్గర నాటబడ్డాడు. ఎక్కడ? ఇంతకీ ఓట అంటే ఏటో? ఏ ఓట అంటే ఏటో? ఓట అంటే ఏంటి? ఉబ్బుకుతూ ఉన్నదాన్ని ఏమంటాం? నీటి బుగ్గ ఏమంటాం? నది ఇంకేటంటాం? చూడండి, కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం. ఇంగ్లీష్లో చక్కగా అంటాడు, ఫౌంటైన్ అట. ఎక్కడమ్మా? నీ యొద్ద జీవపు ఓట కలదు, మేము నీ వెలుగును పొందియే మేము వెలుగుచు. అబ్బాబాబా, నీ యొద్ద ఏముందట? దేవుని దగ్గర జీవపు ఓట ఉందంట. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, అది దానికంటే ముందుగా ద్వితీయోపదేశకాండం 33:28. ద్వితీయోపదేశకాండం 33:28 చదువుతారా? ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ఎక్కడెక్కడెక్కడ? యాకోబు ఓట. ఏంటి యాకోబు ఓట? ఏంటి యాకోబు ఓట? చూడండి, ఒక అద్భుతమైన ఓట మీకు జ్ఞాపకం చేస్తాను. యోవేలు గ్రంథం, జోయల్ యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చదవండి. యోవేలు గ్రంథం. ఉండును. నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నానా 3వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమందు పర్వతముల నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యోదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి చాలు. ఎక్కడ? నీటి ఓట దగ్గర నాటబడ్డం అంటే ఎక్కడ నాటబడ్డాడు? దేవుని మందిరము దగ్గర యోసేపు నాటబడ్డాడు. సామాన్యమైనటువంటి ప్లేస్లో నాటబడలేదు. ఈ ఓట ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. ఇంతకీ ఆ నీటి ఓట ఏంటి? ఆ నీటి ఓట? జకర్యా గ్రంథం
13వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను సంహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసికుల కొరకును ఓట ఒకటి తీయబడును. ఓట ఒకటి తీయబడును. ఎవరి ఓట? సామెతల గ్రంథం. ఇప్పుడు అవన్నీ సమయం చూడడానికి సమయం లేదు. ఏంటి ఆ ఓట? కీర్తన గ్రంథం చదివాం. జీవపు, ఎవరా జీవపు ఓట? ఎవరా ఓట? ఆ ఓట ఖచ్చితంగా దేవుని మందిరంలో నుంచే ఉబకాలి. అది ఖచ్చితంగా ఎవరికి? యోధా వారి కొరకు, యెరూషలేము వారి కొరకే రావాలి. ఆ ఓట ఎక్కడి నుంచి రావాలి? యాకోబు నుంచే ప్రత్యేకింపబడాలి. యాకోబులో నక్షత్రం ఉదయించడమే కాదు, యాకోబులో ఇంకొక మాట ఉంది, ఒక ప్రత్యేకమైన ఓట ఉద్భవించింది. అది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు మరి ఫలించలేకపోతున్నాం అనంటే, యేసేపు మందిరములో నాటబడ్డాడు. దేవుని మందిరంలో ఓట ఉంది. ఓట అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా నీరు ఎండిపోని స్థలం, అది ఎప్పుడు ఉబుకుతూ ఉండాలి. అందుకే సమరయ స్త్రీతో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, నేను నీళ్లు నీకు ఇస్తే నువ్వు ఎప్పటికీ దప్పిక గొనవు. ఇది జీవపు ఓట, అంటే నిన్ను జీవింపజేసే ఓట. జీవింపజేసేటువంటి ఓట దగ్గర ఎవరైనా నాటబడితే ఆ మొక్క, ఆ చెట్టు, ఆ విత్తనం కనీసం 3 చేస్తుంది. మొదటిది పచ్చగా ఉంటుంది. చెప్పండి చెప్పండి. పచ్చగా ఉంటుంది, ఫలిస్తుంది. మూడోది చెప్పండి, ఫలిస్తుంది. మూడోది ఫలాలు ఇస్తుంది. ఏమిస్తుంది? ఫలాలు లేని చెట్టు ఎందుకు? ఏనా ఫలాలు లేని చెట్టు ఎందుకు తల్లి? ఫలాలు లేకపోతే ఏం చేస్తాడు దేవుడు? తీసేస్తాడు. కానీ ఈ ఓట మాత్రం అబ్బా దేవుడు ఎంత చక్కడా. ఈ రోజుల్లో 100 ఫలము ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఎక్కడ నాటబడాలా? నిత్యము ఊబుకుచుండు జీవపు ఓటైన దేవుని వాక్యము ప్రసరించబడి ప్రవహించబడేటువంటి మందిరములో నాటబడాలి. అన్ని మందిరాలే కదా అంత వాక్యం అంటే, అన్ని నీళ్ళు ఒకటి మాత్రం కావు తల్లి. కుల్లి కాలం నీళ్ళు ఉన్నాయనుకో, చెట్టు మంచి చెట్టే, కానీ ఏమైంది? ఆ నీళ్ళు మొత్తం ఏం చేసింది? పాడు చేయదు. కుల్లి నీళ్ళతో కూడా చెట్టు మాత్రం, కాకపోతే కారు ద్రాక్షల కాసాయి తల్లి. ఎందుకు? చెట్టు పర్లేదు, చెట్టు బాగానే ఉంది, నీలో. కాబట్టి శ్రేష్టమైన వాక్యం ఉన్న దగ్గర, దేవుని వాక్యం శ్రేష్టమైనది అనడానికి ఖచ్చితంగా ఆ వాక్యములో 3 ఖచ్చితంగా ఉండాలి. 3 ఆ 3 లేకపోతే ఆ మందిరంలో అది శ్రేష్టమైన వాక్యం కాదని గమనించండి ప్రియమైన వారారా. రండి, వాక్యం ఎలా ఉండాలో, ఆ ఉబ్బుకి నీళ్ళు ఎలా ఉండాలో మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎలయనగా మొదటిది స్వచ్ఛమైన నీరు ఉబుకుచుండు ఊటలో ఉన్నటువంటి మొట్టమొదటి అది ఎలాగుండాలి? వాక్యము కపటము లేకుండా ఉండాలి. రెండోది చాలా పవిత్రముగా ఉండాలి. మూడోది మోసము లేనిదిగా ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ వాక్యము కపటంగా బోధించవచ్చు, అపవిత్రతగా ఉండి కూడా బోధించవచ్చు. మూడోది ఏంటి? మోసముగా కూడా బోధించవచ్చు. జాగ్రత్త. మన బోధ, మనం ప్రకటిస్తున్న వాక్యం యథార్థమైందనా? యథార్థంగా ఉండే ప్రకటిస్తున్నామా? యథార్థంగా ఉండే బోధిస్తున్నామా? మన జీవితంలో అది ఉండి మన బతికి చూపించి బోధిస్తున్నామా కాదా? మనం పరిశుద్ధత కలిగి బోధిస్తున్నామా లేదా? చెప్పండి. మోసము లేకుండా, యథార్థత కలిగి, లేకపోతే సత్యముతో మనం బోధిస్తున్నాం లేదు. ఇది స్వచ్ఛమైన వాక్యం. అది ఎక్కడుందట? దేవుని మందిరం. ఇది దేవుని మందిరంలో జీవపు ఊట అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఎవరైతే నాటబడతారో అటువంటి వారు 100 ఫలిస్తారు. అయ్యా, ఆ సేవకుడు అయ్యా వాక్యం బోధిస్తే యేసుక్రీస్తు బోధించినట్టు బోధించాలి. ఆయన ఎప్పుడు బోధించినా 3 లక్షణాలు ప్రతిబింబించేవాడు. నెంబర్ 1, వాక్యం చెప్పినప్పుడు ఆయన మొహమాటం లేనివాడిగా బోధించాడు. ఎలాగా? ఆ చెల్లి ఏమనుకుంటుందో, ఈ అక్క ఏమనుకుంటుందో, ఆ తమ్ముడు ఏమనుకుంటాడో, ఆ బ్రదర్ ఏమంటాడో, రేపు వస్తాడో రాడో, మళ్ళీ ఈ వాక్యం మళ్ళీ అమ్మో బ్రదరు ఉద్యోగస్తుడు పొరపాటున దశంభాగం మానేస్తే, ఇలాంటి బోధలు అవసరం. ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని వాక్యంలాగే బోధించండి. ఆయన మొహమాటం లేదు.
మొహమాటం లేకుండా బోధించాడు. రెండోది ఏంటో తెలుసా, ఆయన బోధించినప్పుడు అంట శాస్త్రుల వలె పరిసయ్యుల వలె ఆయన బోధించేవాడు కాదు. ఎలా బోధించాడు తెలుసా, అధికారముతో బోధించేవాడు. ఆ మాట చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఎస్ తమ్ముడు నేను ఎప్పుడు మాట్లాడుకుంటావు, ఎప్పుడైనా వాక్యం బోధించాలంటే వీ డోంట్ కేర్ అబౌట్ వాట్ ద పీపుల్ సేస్. వాళ్ళు తీసుకుపోని. సేవకులు కూడా పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఎవరేమనుకున్నా కూడా ఆయన అనుకుని చెప్పిడమే అంతే. కాకపోతే చాలా జాగ్రత్త వివేచన కలిగి చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు హృదయాంతరంగములు ఎరిగిన వాడు కాబట్టి ఏదైనా ఏమనేవాడు, శాస్త్రులు చూసి సున్నమ్మ కొట్టిన అంటే ఈ రోజులు ఎవరైనా అంటే బ్రదర్ నన్నే అన్నారు, పాస్టర్ గారు నన్నే అన్నారు. కాబట్టి ప్రేమిన వాళ్ళరా, మొదటిది ఏంటా, మొహమాటం లేకుండా బోధించేవాడు. రెండోది అధికారంతో బోధించాడు. మూడోది ఏంటో తెలుసా, ఆయన ఏది బోధించినా ఏది వాక్యం చెప్పినా దేవుణ్ణి మహిమ తప్ప తన స్వకీయ మహిమను వెతుక్కోలేదు. అబ్బా అది ఎంత చక్కగా అండి. ఇది శ్రేష్టమైన వాక్యం. అంటే ఒక సేవకుడు వాక్యం బోధిస్తాన మహిమ కోసం బోధించకూడదు. ఎప్పుడైనా చూసి అరిచి బోధించడం కంటే అధికారంతో బోధించడం గ్రేట్. గట్టిగా అరిచి బోధించేంత మాత్రాన అధికారం ఉన్నట్టు కాదు. దేవుని యొక్క అధికారం అంటే హృదయం నుంచి దేవుడు ఇస్తాడు, ఆ తీవ్రత అది ఇస్తాడు దేవుడు. మొహమాటం లేకుండా బోధించడం. సరే, ఏసేపును చూసినా చెప్పండి ఇస్సాకు చూసి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏసేపు ఓట దగ్గర ఉండడం వల్ల ఎంత చక్కగా చూడండి, అటువంటి వారి అయ్యే నేను ఫలించలేకపోతున్నానంటే ఏదో ప్రాబ్లం ఉంది. ఏంటి ప్రాబ్లం చెప్పనా? ఇర్మియా గ్రంథం ఇప్పుడు చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం మీకు బాగా తెలిసిన మాట అది. చదువుతారా? 2వ అధ్యాయం 13వ వచనం. ఒక్కరు చదవండి నాన్న. నా జనులు 2 నేరాలు చేశారట. ఇప్పుడు చెప్పండి, జీవజలపు ఓట ఎవరు? నీవు నేను సేవిస్తున్న దేవుడు. ఆ జీవజలపు ఓట అయినటువంటి నన్ను విడచి చాలు, ఇంకా మిగతా ఏం చేయక్కర్లా. ఒక్కసారి ఆయన విడిచిపెట్టామా, దేవుని మందిరం, శ్రేష్టమైన వాక్యము, శ్రేష్టమైన బోధ, అభిషేకంతో కూడిన వర్తమానాలు, ధైర్యంతో, తీవ్రతతో, ఆసక్తితో దేవుని వాక్యం ఉన్నట్టుగా బోధించేటటువంటి వారి దగ్గర ఎప్పుడైతే నేను ఉండనో, నాకు చాలా కఠినంగా ఉన్నాయి, నేను తట్టుకోలేకపోతున్నానంటే ఏమైపోతాడు? ఆ విత్తనము 100 కాస్త 60 అయిపోద్ది. 60 కాస్త 30 అయిపోయే ఛాన్స్ ఉందా చెప్పాలి. ఉందా లేదా చెల్లి? ఒకప్పుడన్నా అద్భుతమైన ప్రార్థన, అద్భుతమైన వాక్యం, అద్భుతమైన ఆరాధన. మరి ఎప్పుడైతే మందిరం మాయని వెళ్ళిపోయిందో, అన్న 60 వచ్చిందన్న, అన్న మొన్న చూశాను 30 వచ్చిందన్న. ఏంటి? ఆత్మీయ జీవితం. ఎందుకో తెలుసా? జీవజలపైన ఓటైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుగా రూపంలో ఉన్న దేవుని శ్రేష్టమైన చెప్పండి వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఏదైనా ఎంత కఠినమైన బోధ అయినా మేము అక్కడే ఉండి మేము పెంచబడతాం, మేము దానిలో ఎదుగుతాం. ఎందుకో తెలుసా? మేము 100 ఫలించాలి. మొదటిది మంచి నేలలో, రెండోది జీవజలపు ఓట దగ్గర మనం నాటబడాలి. మూడోది ఎందుకు ఫలించడం లేదు 100? మూడో మాట ఉంది చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఐదవ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలుచుండునో, నేను ఎవని యందు నిలుచుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. చాలు. ఎందుకు ఫలించలేకపోతున్నాం 100 అంటే చెప్పాలి. ఆయనలో నిలిచి ఉండలేని కారణం. చాలామంది యేసు ప్రభువులోను ఉందాం అనుకుంటున్నారు, కాకపోతే ఏంటో తెలుసా? ఉండలేకపోతున్నారు. ఆయన నిలిచి ఉందాం అనుకుని వస్తున్నారు ఫలించడానికి, మరి ఎందుకో నిలవలేక ఉండిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు నిలిచి ఉండలేకపోతున్నారు చెప్తారా? కనీసం ఒక 7 కారణాలు ఉన్నాయి, ప్రతిష్ఠితమైన కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువులో చాలామంది నిలిచి ఉండలేకపోవడానికి కారణం ఒక్క కారణం చెప్పండి. ఎందుకో తెలుసా? బాగా గమనించండి, చెప్తాను, మరి ఏమీ అనుకోవద్దు. మొట్టమొదటి మత్తయి సువార్త
19:29. నా నామము నిమిత్తం. మొదటిది అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు, తండ్రి తల్లి, ఎవరినన్నా పిల్లకాయల్ని, భూములు. అక్క విన్నారా? భూములు. చెల్లి విన్నారా? ఇల్లు. విడిచిపెట్టిన ప్రతివాడును. అబ్బా ఏంటట? ఎన్ని రెట్లు? అసలు డౌట్ లేదు అందులో. 100 రెట్లు. అమ్మా ఒక్కటి ఇది కానీ చేస్తే దేవుడు ఇంకోటి కూడా ఫ్రీ ఇచ్చాడు. పక్కన చదువునానా? ఇది కాకట అది లెక్క. ఎక్కడ? డైరెక్ట్ హెవెన్ కోట. మనమేమో విడిచిపెట్టాం. అన్నా నేను 100 ఫలించింది, నువ్వు నీ జీవితంలో ఎప్పుడు ఫలించు. మొట్టమొదటిది దేవుని నామం. చూడండి, ఉత్తునికే విడిచిపెట్టి రావద్దు. ఉత్తునికే నేను విడిచిపెట్టాను, అక్కని విడిచిపెట్టిన అన్ననే, అది ఎవడు విడిచిపెట్టమన్నాడు? నీకు దేవుడే విడిచిపెట్టమన్నాడా? అసలు నీ పిలిపెట్టి నీ ఏర్పడ్డ అది ముందుగా నిశ్చయం చేసుకొని అప్పుడు నువ్వు విడిచిపెట్టు. ఎందుకు విడిచిపెట్టాలి? దాని అర్థం విడిచిపెట్టాలి కాదు. ఒకవేళ వారే నీకు ఆటంకంగా ఉంటే గెట్ లాస్ట్. ఇక్కడ ఎందుకో మా అత్తయ్య కొంచెం ఆలోచించి భార్య పేరు రాయలేదు. మా అత్తయ్య ఎంత తెలివిలోటి తెలుసా? ఎంత అద్భుతమైన మాట. మా అత్తయ్య రాయలేదు, భార్యను వదిలేదు. చూసారా ఎంత అద్భుతం? పరిశుద్ధాత్మ దేవుడు చక్కరాత్రు, కానీ లోక వదలలేదు, రాసిస్తాడు. అది కూడా భార్య అయిన పొరపాటున చేస్తే చెప్పాలి ఆటంకపరిచి. ఎందుకో తెలుసా? వీళ్ళు దేని కొరకు ఆటంకంగా ఉండాలంటే నువ్వు 100 ఫలింపకుండానట్లు చేస్తున్నారు. నిత్య జీవానికి వీళ్ళు ఆటంకంగా ఉన్నారు. ప్రియమైన వారులారా, ప్రధాన యాజకుడు ప్రాకారములో 100 మూరల యొక్క ప్రాకారం ఏ జ్ఞాపకం చేస్తుందంటే, అయ్యా నేను ఇన్ని సంవత్సరాలు నీ పరిచర్యలో ఉన్నాను, నేను ఫలించాలయ్యా. 30 60 కాదు, 100 ఫలించాలి. మంచి నేలలో పడే విత్తనంగా నన్ను ఉంచు ప్రభువా. జీవజలపు ఓటైనా నీ దగ్గర నేను నాటబట్టడానికి ఉంచు ప్రభువా. అన్నిటికంటే ముఖ్యంగా నీలో నేను నిలిచి ఉండేటట్టుగా నన్ను ఉంచు ప్రభువా. అలా ఉంచితే ఖచ్చితంగా నీ కొరకు నేను 100 ఫలిస్తాను. దేవుని నామము కొరకు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా, చెప్పండి, విడిచిపెట్టకుండా మనం ఇంకా ఉంటే మనం ఫలించామనుకుందామా, ఫలించలేదు అనుకుందామా? దేవుని కొరకు 100 ఫలం ఫలిద్దామా, లేకపోతే 30 ఫలంతో సరిపెట్టుకుందామా? దేవుడి కొరకు 100 ఫలించాలని దేవుని అభిష్టం. ఇది 100 మూరల ప్రాకారపు గోడ కొలతలో దేవుని కోరిక ఉన్న కారణం. ఇప్పుడు రెండో దానికి వస్తాం. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ బైబిల్ స్టడీలో మనం కంటిన్యూ చేస్తాం. ఇంతకే ఆ 50 దేన్ని జ్ఞాపకం చేస్తుందని మీకు చాలా ఉర్రూతులోగుతారు కదా. నేను దాని వచనం చూపించి దాని వ్యాఖ్యానం దేవుని చిత్తం అయితే నెక్స్ట్ బైబిల్ స్టడీలో మనం కొనసాగుతాం. రండి, సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనము, సంఖ్యాకాండం 8వ అధ్యాయం 30 నుంచి 35 వచనాలు. సంఖ్యాకాండం 4వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? సంఖ్యాకాండం 4 3వ వచనం చదువునానా? ఏట్నానా? 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారములు పని చేయుటకు సేనగా చేరగలిగిన వారందరి సంఖ్యను, అది నార్మల్గా ఉంది. ఇప్పుడు కఠినంగా ఉన్న వచనం చూపిస్తాను. నిర్గమకాండం, సంఖ్యాకాండము 8వ అధ్యాయం 33, సంఖ్యాకాండము 8వ అధ్యాయం 23 నుంచి 25. సంఖ్య 8వ అధ్యాయం తీనానా? 8వ అధ్యాయము 23. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇది లేవీయులు గూర్చినటువంటి విధి. 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల ప్రతివాడును ప్రత్యక్ష గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. అయితే 50 ఏండ్లు వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఓరాకుండవలెను. ఇప్పుడు 50 ఏం జ్ఞాపకం చేస్తుందో మీరు ఇప్పుడు చెప్పాలి. మొదటిది ఫలించుట, 100 ఫలించుట. 50 అనేది చెప్పాలి. ప్రత్యక్ష గుడారములో దేవుడు నీకిచ్చిన పనిని ముగించుట, అది పరిచర్యను. చెప్పండి, పరిచర్యను తుదముట్టించుట. నాకు ఇంకా సమయం ఉందండి, నేను అయిపోయింది అనుకున్నాను.
ఏంటట? పరిచర్యను తుదముట్టించుట. చూడండి, మొదటిది 100 మూరలు ఏం జ్ఞాపకం చేసింది? ఆ ప్రకారం 100 ఫలించుట. రెండోది దేవుని పనిని తుదముట్టించుట. అది ఎంతవరకు దేవుడు ఇచ్చాడంటే 50 వరకు ఇచ్చాడు లేవీయులకి. ఎప్పుడు ప్రారంభించమన్నాడు పరిచర్యని? 30 సంవత్సరాలు ప్రాయము. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు ప్రాయం వచ్చిన తర్వాతే పరిచర్య. మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయడానికి అన్ని లక్షణాలు ఉన్నాయా లేవా? అన్నీ ఉన్నాయా లేదా? ఏం చేయాలి పరిచర్య చేయాలంటే? కనీసం 3 లక్షణాలు ఇప్పుడు చెప్తుంటాను. నెంబర్ 1 యథార్థత, 2 పరిశుద్ధత, 3 నమ్మకత్వం. ఈ 3 ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా దేవుని పరిచర్య చేయడానికి వారు. ఈ 3 ఉన్నాయా లేదా? ఆయన యథార్థవంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నమ్మకమైన వాడు. అవును కదా? వాగ్దానం చేసిన వాడు. ఈ వ్యక్తి 12 సంవత్సరాల ప్రాయంలో యెరూషలేము దేవాలయం శాస్త్రులు పరిచర్యల మధ్య కూర్చొని బోధ వింటూ ప్రశ్నలు అన్నీ తెలుసని చెప్పేసి పులిపెట్ట మీదకి వచ్చి దేవుని వాక్యము ప్రకటించలేదు. కానీ ఎప్పుడు వచ్చాడు తెలుసా పరిచర్యకి? 33.5 సంవత్సరాల జీవితం, 30 సంవత్సరాలు బాప్తీసం తీసుకుని 40 రోజులు ప్రేయర్ చేసి అప్పుడు పరిచర్యలోకి ఎందుకు వచ్చాడు? అలాగా ఎందుకు అలాగొచ్చాడు? ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు. అది మన ప్రభువులో ఉన్నది. నీకు అర్థమైంది నేను చెప్పిన మాట? 30 సంవత్సరాల ప్రాయంలో మొదలుపెట్టాడు. 50 సంవత్సరాలు యాజకుడు చేయాల్సిన పరిచయ 3.5 సంవత్సరాలు తెచ్చి పాలిసాడు. అది గ్రేట్. ఇప్పుడు విషయం ఏంటంటే మనకి 50 సంవత్సరాలు ఇచ్చిన 3.5 సంవత్సరాల పరిచయం కూడా చేయలేకపోతున్నాం. అది ప్రాబ్లం. ఇప్పుడు 50 వెడల్పు ఆ ప్రాకారం యొక్క మూరల యొక్క కొలత ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవా యాజకుడు ప్రవేశిస్తున్నాడు ప్రాకారకులో. ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించినప్పుడు ఎప్పుడు తన హృదయంలో దోబూజులాడేటువంటి మాట ఏంటో తెలుసా? దేవా నేను 30 సంవత్సరాలకి సేవకు పిలబడ్డాను, 31 సంవత్సరం అయిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది, 45 అయిపోయింది, 47 అయిపోయింది, 49 అయిపోయింది. అయ్యా ఇంకొకే ఒక్క సంవత్సరం ఉంది అయ్యా నీ పరిచర్య చేయడానికి. అయ్యా నీకు నచ్చిన పరిచర్య చేశానా? నువ్వు కోరుకున్న పరిచర్య చేశానా? ప్రభా నిన్ను ఏంటట నీకు మహిమ తెచ్చే పరిచర్య నేను చేశానా? ఒకవేళ అలా కానీ ఆ యాజకుడు అనుకుంటే ఖచ్చితంగా అతడు చేసిన పరిచర్య 3 దశల గుండా వెళ్ళాలి. ఏంటట? 3 దశల గుండా. ఆ 3 చూపించి మనం ఇది చూసి మనం ముగిస్తాం. చూడండి, ఒక వ్యక్తి తన పరిచర్య ఈ 3 గుండా వెళ్ళాలి. చూడండి, ఆ 3 మీకు జ్ఞాపకం చేసి మనం ఈ యొక్క బైబిల్ స్టడీని మనం ముగిస్తాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక, 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక, క్షమించండి 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 4:1. నాన్న చదవాలి గట్టిగా. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై చాలు. మొట్టమొదటిది పరిచర్య. నానా నా పరిచర్య చెప్పండి. దేవుని చేత నువ్వు ఈ పరిచర్య పొందుకున్నావంటే నీలో ఏ రోజు కూడా భయమని ఉండదు. అయ్యో నేను పరిచర్యకు వచ్చాను, అయ్యో నేను దేవుని చేత పిలబడి దేవుని సేవకు వచ్చాను, నా బిడ్డలు ఎలాగా, నా భార్య ఎలాగా, ఇల్లు లేదే, పొల్లు లేదే, నా బిడ్డలకు ఫీజు ఎవరు కడతారు? చెప్పండి. అయ్యో నువ్వు తినడానికి తిండి ఎలా వస్తుంది? ఏ వ్యక్తి అయితే అలా ఆలోచించుకొని దేవుని పరిచర్యకు వచ్చాడో ఆ పరిచర్య దేవుని చేత పొందినది కాదు. అందుకే ఒక అద్భుతమైన సేవకుడు అద్భుతమైన పాట పరిచర్య గురించి ఇలా రాశాడు. ఏ రాశాడు తెలుసా? మహిమ గల పరిచర్య పొందినందున ఆధైర్యపడను కృప పొందినందున. అబ్బా ఏం పాట రాశాడండి. ఏంటట? ఏ పరిచర్య ఇది? మహిమ గల పరిచర్య కాదు, అధిక మహిమ కలిగిన పరిచర్య అంటాడు కొరింథీయులు రాసిన పత్రిక. ఆ పై వచనాల్లో మీరు చదివితే నీతికి కారణమైన, చూడండి పైన అంటాడు మరణానికి కారణమైన పరిచర్య మోషే ద్వారా ధర్మశాస్త్రం ద్వారా పరిసయ్యులకు సద్దుకయ్యులకు ఇచ్చిన పరిచర్య. అయితే యేసు ప్రభు నుంచి మనకు వచ్చిన పరిచర్య ఏంటో తెలుసా? నీతికి కారణమైన పరిచర్య. అనగా మరణానికి కారణమైన పరిచర్య అంత మహిమ గలదైతే నీతికి కారణమైన ఈ ఆత్మ సంబంధమైన పరిచర్య మరి అత్యధికమైన మహిమను ఇస్తుందట. అబ్బా ఏ పరిచర్య అండి ఇది. ఇప్పుడు నేను అంటున్నాను, ఆర్ వి దిస్ మినిస్ట్రీ, ఆర్ యు రిసీవ్డ్ ఫ్రమ్ ద గాడ్? నువ్వు చేస్తున్న పరిచర్య దేవుని చేత పొందుకున్నదేనా? అది మరి అందుకే నీ పిలుపును నీ ఏర్పాటును మరి నిశ్చయం చేసుకున్నటకు జాగ్రత్త పడు.
ఎన్ని కష్టాలున్నా బాధలున్నా కూడా హృదయంలో పెట్టుకున్న దేవా నువ్వే ఉన్నావని విశ్వాసపు అడుగులు వేసుకొని పరిచయం చేసేవాళ్ళు ఎంతోమంది ఎవరి దైవజనులు దేవుని సేవించడానికి వస్తున్నారు. లోకం వైపు చూడట్లేదు, దేవుని వైపు చూసి ముందుకు అడుగులు వేస్తున్నారు. దేవా ఏదైనా నువ్వు ఇచ్చిన పరిచర్య, కానీ ఒకటి మాత్రం ఇది పొందుకున్న పరిచర్య గట్టి నా జీవితంలో ఎప్పుడు ఆధార్య పడనా. ఎందుకో తెలుసా? కృప పొందుకున్నాను ప్రభు. రెండోది నేను త్వరగా చెప్తాను. రెండోది చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 4:17 కొలస్సీలు రాసిన పత్రిక 4:17 మరియు ప్రభువునందు, గట్టిగా చదవాలి, మరియు ప్రభువునందు మీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడగమని చాలు. ఏటమ్మా? మొదటిదేమో నువ్వు పొందుకున్న పరిచర్య ద్వారా దేవుడు నీలో ధైర్యం నింపుతుంటే, ఇక్కడ అంటున్నాడు నువ్వు పొందుకున్న పరిచర్య సామాన్యమైనది కాదు, అది నీకు అప్పగింపబడిన పరిచర్య, కాబట్టి ఆ పరిచర్యను నెరవేర్చడం ఉంటాయి. ఏడట చాలామంది నెరవేర్చడానికి జాగ్రత్తలు లేవు. మామూలు విషయం కాదు. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య రేపు ఖచ్చితంగా పరిచర్య నీకు అప్పగించిన పరిచర్యని దేవుడు తూనికేసి తక్కిటేసి కొలిచి మరి అడుగుతాడు మనకి. మామూలు విషయం కాదు ప్రియమైన వాళ్ళారా. దేవా నీవు నాకు అప్పగించినటువంటి ఈ పరిచర్యను నేను నిజంగా నెరవేరుస్తున్నానా? అందుకే దేవుని పరిచర్య చేసేవాడికి అశ్రద్ధ, అనాలోచన, చెప్పాలి పాస్టర్ గారు ఏంటంటే 3 ఉండకూడదు. అశ్రద్ధ, అనాలోచన, పాస్టర్ గారు ఎప్పుడు ఆ 3 మాటలు చాలా చక్కగా వల్లిస్తారు. పాస్టర్ గారు చెప్తారేమో అని చూస్తున్నాను. చెప్పండి. ఎప్పుడు కూడా దేవుని పరిచయం చేసినప్పుడు అశ్రద్ధ కానీ, అలక్ష్యము కానీ, అశ్రద్ధ కానీ ఉండకూడదు. ఏంటట? అలక్ష్యం. చేద్దాంలేండి, చూద్దాంలేండి, వెళ్దాంలేండి, అలా చేసేవాళ్ళు పరిచర్య కాదండి. మనం ఏదో చేద్దాం అనుకుంటాం కానీ అది ఇప్పుడు పరిచర్య కాదు. మొదటిది పొందుకున్న పరిచర్య, రెండోది దేవుడు అప్పగించిన పరిచర్య. జాగ్రత్త చూసుకో, మనం జాగ్రత్తగా చేస్తున్నామా లేదా. ఎందుకో తెలుసా? రేపు మనం చేస్తున్న ఈ పరిచర్యకి చెప్పండి ఏముందో తెలుసా? అరే బహుమతి కంటే ముందు ఏముంది? అరే ఏముంది? పరీక్ష ఉంది. ఏ పరీక్ష? అగ్ని పరీక్ష. ఎంత బాగా కట్టావు నాయన. ఏంటి పరిచర్య? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, పైనుంచి అగ్ని వస్తుంది, కర్ర, గడ్డి, కొయ్యకాలు, బూడిదైపోద్ది. అయ్యా ఎంత 30 సంవత్సరాలకు పరిచర్యకు వచ్చాను, 50 సంవత్సరాలకి రిటైర్డ్ అయ్యాను. కర్ర, గడ్డి, కొయ్యకాలు ఉపయోగం లేదు, పూడి చేస్తాడు దేవుడు. పరీక్షింపబడిన తర్వాత బంగారము, వెండి, వెలగలరాలు, ఈ 3 నిలుస్తాయి లేదా? తీసుకొచ్చి నీ మెడలో వేసేస్తాడు అంతే. నీ ఇష్టం. బంగారం అమ్మా మొత్తం అలంకరిస్తాడు. అలాగ పరిపూర్ణ సౌందర్యం అంతా దేవుడిస్తాడు. పొందుకున్న పరిచర్య అప్పగింపబడించారు. మూడవది చూడండి, అది చూసి మనం ముగిస్తాం. 1 అధ్యాయం 12 వచనం. 1 తిమోతి 1 అధ్యాయం 12 వచనం త్వరగా. 1 తిమోతి 1:12. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను నన్ను తన పరిచర్యకు నియమించుకొని నమ్మకమైన వానిగా ఎంచునందుకు నన్ను బలపరిచిన కృతజ్ఞుడనై కనుక చాలు. ఇక్కడ అందులో ఏ పరిచర్య కనబడింది? నియమింపబడిన పరిచర్య. అది కరెక్ట్. ఎవరికి నియమిస్తాడు చెప్పాలా నానా? ఎవరికి? పూర్వము దోషకుడనయ్యా, పూర్వము హింసకుడను. పూర్వము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏ వ్యక్తి అయితే తన పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకంగా పరిచర్య చేస్తాడో అటువంటి వాడికి నియమిస్తాడు పరిచర్య. ఆ పరిచర్య నుంచి ఎవడు అక్కడి నుంచి తీసివేయలేడు. ఎందుకో తెలుసా? ఆ పరిచర్యలో దేవుడు ఏం చూశాడు? నమ్మకత్వం చూశాడు. ఈ ప్రపంచంలో చాలామంది పరిచర్యలు అప్పగిస్తాం, కానీ నమ్మకత్వం లేకపోవడం వల్ల మళ్ళీ మధ్యలో కోల్పోతున్నాం. దైవజనులు ఇచ్చిన పరిచర్య కానీ ఏదైనా కానీ, దేవా నువ్వు నాకు ఇచ్చిన పరిచర్యని, ఇది పొందుకున్న పరిచర్య కాబట్టి నా జీవితంలో ఎప్పుడు ఆధారపడకూడదు. రెండవది పరిచర్య చేస్తున్నప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. మూడవది ఇది నియమింపబడిన పరిచర్య కాబట్టి చెప్పండి
నమ్మకం. ప్రధాన యాజకుడు ఆ వెడల్పు ప్రాకారాన్ని 50 మూరలు చూస్తున్నప్పుడు, దేవా నువ్వు నాకు ఇచ్చిన పరిచర్య 30 సంవత్సరాల్లో నేను పిలబడ్డాను, 50 సంవత్సరాలు నేను రిటైర్డ్ అయిపోతాను. ఈ యొక్క 30 నుంచి 50కి ఎన్ని సంవత్సరాలు? ఈ 20 సంవత్సరాల్లో దేవా నేను చేసిన పరిచర్య నీకు ఎలాగుంది ప్రభా? ఎటువంటి పరిచర్య తెలుసా? చెప్పండి, ఎటువంటి పరిచర్య తెలుసా? దేవుడికట ప్రీతికరమైన పరిచర్య అంటాడు. ఎలాగట? ఇలాంటి పరిచర్య దేవుడికి అలాంటప్పుడు చేస్తే ఉంటుంది దేవుడి నుంచి ప్రశంస. ఏంటో తెలుసా? నువ్వు ప్రీతికరమైన పరిచర్య చేస్తే దేవుడు ప్రశంసిస్తాడు. ఏంటో తెలుసా? బల నమ్మకమైన మంచి దాసుడు. ప్రశంసతో పాటు ఏమిస్తాడు తెలుసా? చెప్పాలి. ప్రతిఫలం ఇస్తాడు. 10 పట్టణాలు తీసుకెళ్ళిపో, నీకే 10 పట్టణాలు ఏలు. ఏంటో తెలుసా? అక్కడ కూర్చొని సింహాసనం కూర్చొని అది 10 పట్టణాలు నేను చెప్తున్నాను. ఎందుకో తెలుసా? దేవుని కొరకు నువ్వు నడిచిన నడత, దేవుని కొరకు వీధులు వెళ్ళి స్వార్థ ప్రకటించినప్పుడు నువ్వు వినిపించిన స్వరం, దేవుని కొరకు శ్రమనక బాధనక ఎండనక వాననక నువ్వు చేస్తున్న పరిచర్య, దేవుని మందిరాల్లో స్థలాల్లో ఎక్కడ పడితే దేవునికి సాక్షిగా. దేవుడు ఒక్కటి కూడా మర్చిపోయాడండి. దేవుడు ఒక్కటి కూడా మర్చిపోయాడు. మొదటిది ఏమిస్తాడు? బాగా పరిచయం చేస్తే ఇప్పుడు 3 చెప్పాను. ఏం చేస్తాడు? ఫస్ట్ ప్రీతికరమైన పరిచయం చేస్తే ఏమిటా? ప్రశంసిస్తాడు. రెండోది చెప్పాలి, ప్రతిఫలం ఇస్తాడు. నా జీవితంలో దేవుడు ఒకవేళ మనం అలా పరిచయం చేస్తున్నామా లేదా, లేకపోతే దేవుని దగ్గర అడుగుదాం, దేవా ఈరోజు ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ పొడవు నీ 100 నేను ఫలిస్తున్నాను లేదా? ఆ 50 మూరలు దేవా నా వయసు ఉండగానే, నా బలం ఉండగానే, నాకు ఆరోగ్యం ఉండగానే, నాకు ఆయుష్ ఉండగానే నీకు నచ్చినటువంటి ప్రీతికరమైన నేను పరిచర్య చేస్తున్నానా ప్రభా? ఈ పరిచర్య నేను అడిగింది కాదు, పొందుకున్నది ప్రభా. ఇది నా మట్టుకు నేను వచ్చింది కాదు, మీరు నాకు అప్పగించారు ప్రభా. ఈ పరిచర్యకు నన్ను నియమించుకున్నారు. అంతం వరకు ప్రాణం పోయిన కుడికి ఎడమకి తొట్టెళ్ళిపోను ప్రభా. ఎందుకో తెలుసా? ఈ పరిచర్య ద్వారా నేను అధైర్య పడను. పరిచర్య జాగ్రత్తగా చూసుకుంటానో లేదో ప్రతిసారి ఆచితూచి అడిగేస్తాను. మూడోది, ఈ పరిచర్య జీవితాంతం చనిపోయినంత వరకు నమ్మకంగా చేస్తానయ్యా. అటు రీతిగా ప్రత్యక్ష గుడారం యొక్క ప్రాకారం 100 మూరలు 50 మూరల వెడల్పుని దేవుడు యొక్క కోరికని తన కొలతలకు కారణంగా ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే రేపు 5 అనేటువంటి అంకెని గురించి సుదీర్ఘమైనటువంటి వర్తమానం మనం విందునుగాక. దేవుడు అటు రీతిలుగా 100 ఫలించుటకు దేవుని యొక్క చక్కటి యాజక పరిచర్య పొందుకొని అప్పగించబడి నియమించబడిన పరిచర్యని దేవునికి నమ్మకంగా చేయదుము కాక. ఆమేన్.